సమాజంలో ఆర్థిక మోసాలకు పాల్పడి మోసగాళ్లకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. మాయమాటలు చెప్పి డబ్బులు గుంజి చేతులెత్తేసే బ్యాచ్లు ఎక్కువ అవుతున్నాయి. మోసాన్ని తమ పెట్టుబడిగా పెట్టి అమాయక ప్రజలను మోసం చేస్తూ వారిని ఆర్థికంగా దెబ్బతీస్తూ వారి డబ్బుతో వీరు జలసాలకు అలవాటు పడుతున్నారు. వారి మోసాలు ఎంతవరకు వెళ్తున్నాయంటే కుంటి గుడ్డి మోగవారిని కూడా వారు వదలటం లేదు. అలా మోసగల మోసాలకు మోగవారు నిలువున మునిగిన సంఘటన ఖమ్మంలో వెలుగులోకి వచ్చింది. ఈ యొక్క బీసీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది ఒకటి మరి కొచ్చెర్ల విజయ్ కుమారు మరి నందిగోడు శ్రీకాంత్ అనే వాళ్ళు ఏర్పాటు చేసి మరి ఈ ఖమ్మంలో ఉన్న మూగ చెవిటి వ్యక్తులందరికీ ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్లో ఇన్వాల్వ్ కావాల్సిందిగా మీరు డబ్బులు పెట్టవలసిందిగా కోరుతూ వీళ్ళందరినీ అందులో జాయిన్ చేసుకున్నారు. మరి స్టార్టింగ్ అయితే మరి 1000-2000 కట్టి దానికి రెట్టింపుగా 4000-5000 ఇచ్చేవారు. తర్వాత 10,000 కట్టి 20,000 ఇచ్చేవాళ్ళు. అలా పెంచుకుంటూ లక్షల దాకా వచ్చేసరికి మరి వీళ్ళు మరి చాలామంది మూగ చెవిటి వాళ్ళు బ్యాంక్ లోన్ తీసుకొని మరి గోల్డ్ తాకట్టు పెట్టి మరి ఇల్లు తాకట్టు పెట్టి దాదాపు 50 లక్షల రూపాయల దాకా కట్టారు. మరి ఎక్కువ డబ్బులు ఒకేసారి వచ్చేసరికి ఆ డబ్బులు తీసేసుకొని మరి వీళ్ళు కనిపించకుండా మరి వెళ్ళిపోయారు. అదే విషయమే ఈరోజు ఈ మూగ చెవిటి వాళ్ళందరూ పోలీస్ కమిషనరేట్లో మరి కమిషనర్ గారికి కలిసి మరి ఈ విధంగా మాకు అన్యాయం జరిగింది, న్యాయం చేయండి అని వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు కూడా మరి ఇదే విషయం మీద మరి కొచ్చెర్ల విజయ్ కుమార్ని నందిగోడు శ్రీకాంత్ని పిలిపించి మరి మాట్లాడి ఎఫ్ఐఆర్ బుక్ చేసి వాళ్ళ మీద మరి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయని పూర్తి సమాచారం కనుక్కున్నాక మీరు న్యాయం చేస్తారని కమిషనర్ గారు కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది. కనుక దివ్యాంగులకు అన్యాయం జరుగుతుంది. చాలామంది దివ్యాంగులు కావాల్సి కానీ మరి ఇలాంటి వారికి అన్యాయం చేస్తున్నారు. వారి మీద కఠిన చర్యలు తీసుకొని మరి తగు విధంగా న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము.